వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. కాక టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది మామ. మరి మీరు చూస్తే మీకు గ్లిమ్స్ కానీ టైటిల్ కానీ ఏమనిపించే, ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. మనకి టైటిల్ గ్లిమ్స్ చూసిన తర్వాత మనకేమనిపించింది, మన రియాక్షన్ ఏంటి, మనకి ఎలా ఫీల్ అయ్యాం అనేది మనం ఇక్కడ మాట్లాడేద్దాం. ముందుగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్ అండ్ ఓన్లీ ది మెగా స్టార్ చిరంజీవి గారు అని చెప్తాను. బికాస్ బాస్ ఇస్ బాస్ అండ్ ఆల్వేస్ అ బాస్. 3 decades 4 decades ఎన్ని డికేట్స్ అని వెళ్తానే ఉండాలి. ఇలాంటి సినిమాలు మనకు డెలివరీ చేస్తూనే ఉండాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. 158 ఫిలిమ్స్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇట్స్ గ్రేటెస్ట్ యాక్టర్, గ్రేటెస్ట్ కి ఈ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. సో ఇక టైటిల్ గ్లిమ్స్ ఎలా ఉందయ్యా అని మాట్లాడుకుందాం. సో ఆ మామ వచ్చేసి కాకాతో వచ్చేస్తుంటే అల్లుడు రాకాతో వచ్చేస్తాడు. కాకా రాకలతో కాకగా పెట్టేస్తున్నారు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఈసారి కాకాతో సంక్రాంతి బరిలో వచ్చి కేక రేపడానికి వస్తున్నారు మన మెగా స్టార్ చిరంజీవి గారు అని చెప్పొచ్చు. విత్ బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ బాబీ. సో మనకు తెలుసు బాబీతో ఆల్రెడీ వాల్తేరు వీరయ్య తీసి ఆల్రెడీ సెన్సేషనల్ హిట్ అందుకున్నారు అప్పుడు మెగాస్టార్ గారు. ఇప్పుడు మరి కాకాతో ఎలాంటి కేక లేపుతారు అనేది మన సంక్రాంతి జనవరి 13 వరకు వెయిట్ చేసి ఉండాలి. అది అఫ్ కోర్స్ దట్స్ పార్ట్ ఆఫ్ అసలు. ఓకే, సో వెయిట్ చేసి ఉండాలి, తప్పదు. సో మొత్తానికి ఈ కాక ఎవరయ్యా అంటే అంబాజీ కేర్ ఆఫ్ సత్యంగా మన సూపర్వైజర్ గా యాక్ట్ చేస్తున్నారు ఇందులో మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో కేర్ ఆఫ్ అంబాజీ ఆక్వా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న సూపర్వైజర్ మన సత్యం గారు చాలా సాఫ్ట్ గా ఉండే ఒక గ్యాంగ్ లీడర్ తరహా లాంటి మనిషి అంటే మనకి ఆ టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. కాకాని ఎందుకు పిలుస్తారు, ఈ గ్లిమ్స్ లో ఏం చూపించారు అనేది. సో మనకి అది చూపించిన తర్వాత ఎక్కడ పనిచేస్తారు ఎందుకు అనేది, తర్వాత సునీల్ గారు రావడం చాలా ఏంటంటే చాలా అథెంటిక్ గా ఉన్న ఫిలిం లో ప్రామిసింగ్ గ్లిమ్స్ లాగా అనిపించింది ఒక విధంగా. బట్ లుక్స్ పరంగా వస్తే నేను ఎలా ఉందని మాట్లాడతా. ఫస్ట్ సునీల్ గారు రావటం, సెలవు కావాలంటాం, లేదు మన పండగ కల్లా ఫినిష్ చేయాలంటాం, గెటప్ సీను రావటం, ఒక కీ చైన్ ఇవ్వటం, ఆ కీ చైన్ తరహా వ్యక్తి ఐ లవ్ డాడ్ అని పెట్టడం. నిన్న మనకు పోస్టర్ రిలీజ్ చేశారు ఐ లవ్ డాడ్ అనేది. సో ఐ లవ్ డాడ్ అని చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఇదేదో డాటర్ సన్ అరే డాటర్ ఫాదర్ లేదంటే ఫాదర్ సన్ కైండ్ ఆఫ్ రిలేషన్ కైండ్ ఆఫ్ స్టోరీ ఏమన్నా అనిపిస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో అయితే ఆ కీ చైన్ తీయడానికి మన చిరంజీవి గారు తలుపులేసి బాంబులు పెట్టినట్టు పెట్టి కాస్కాంతంతో లేపుతారు. అక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటయ్యా అంటే అప్పటి వరకు నేను సాఫ్ట్ గా వెళ్తుంది సినిమా. సో ఇట్స్ లైక్ నిన్నే చూసాము సూపర్ డూపర్ హిట్ మూవీ ఇరుముడి. అలాంటి కైండ్ ఆఫ్ తరహాలో ఒక సాఫ్ట్ స్పోకెన్ అంటే కమర్షియాలిటీస్ అంతా పక్కన పెట్టి చాలా మంచిగా వస్తుందేమో ఒక కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనుకున్న ఫీలింగ్ లో ఉన్నప్పుడే గన్స్ పైకి వచ్చి మామ. ఆ గన్స్ పైకి రావటం చాలా బాగుంది. ఆ గన్స్ పైకి వచ్చిన బీజం ఉంటుంది చూడండి, తమ్ముడికి దండం పెట్టి కొణిదెల పవను నందమూరి తమ్మును కొణిదెల తమను అక్కినేని తమను ఎందుకంటారు, ఇందుకే ఎలాంటి కైండ్ ఆఫ్ బీజియం ఇస్తాడు కాబట్టి. ఆ రీమేక్ గ్యాంగ్ లీడర్ తరహా లాంటి రీమేక్ బీజియం ని అద్దరా కొట్టి ఇచ్చి పడేశాడు. ఒక్కసారి మీరు హై వాల్యూమ్ లో పెట్టుకొని చూడండి మామ, సూపర్ డూపర్ ఉంటుంది అది బీజియం. చాలా బాగా అనిపించింది, ఆ మిక్స్ చాలా బాగా అనిపించింది. సో తమ్మానికి ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అయితే చిరంజీవి గారి లుక్స్ పరంగా వస్తే ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా బాబీ గారి నుంచి వస్తున్న సెకండ్ ఫిలిం. ఆ ఫిలింలో నాకు ఇచ్చిన ఒక పోస్టర్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. సో ఇందులో కూడా నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ బికాస్ ఆ లుక్. సో ఆల్రెడీ మొన్న మనశంకర్ వరసలో కూడా ఇంట్రడక్షన్ సీన్ లో అలాంటి కైండ్ ఆఫ్ లుక్ ఆ లుక్ చూసాం. కానీ చాలా సాఫ్ట్ పర్సన్ బొట్టు పెట్టుకోవడం, స్వెట్స్ పెట్టుకోవడం, ఆ కీ చేంజ్ చూపడం అంత ఇంప్రెసివ్ గా అయితే లుక్ లేదు. చాలా ప్రామిసింగ్ లుక్కే కానీ మనకి అది చాలా సార్లు చూసాం. 158 ఫిలిమ్స్ లో మన మెగాస్టార్ గారిని చూసిన తర్వాత ఇంకొంచెం ఎక్సైట్ అయ్యి ఇంకొంచెం కొత్తగా ఏం చూపించగలరయ్యా అని అనుకున్నాను. కానీ ఆ లుక్ అయితే నేను ఇంప్రెస్ అవ్వలేదు. సరే అక్కడ పోయింది. సో ఈ గన్స్ అయితే తెచ్చారు కాబట్టి క్లైమాక్స్ లో గన్స్ చూపిస్తారు అని ఆ గ్లిమ్స్ లో ఆ గన్ షాట్ చూపించినప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ చూపిస్తారేమో ఆ కట్స్ లో చూపించినట్టు అని అనుకున్నా. బట్ అక్కడ కూడా జస్ట్ ఆ బొట్టు తీసి అదే డ్రెస్ అదే లుక్ పెట్టారు. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెస్ విత్ ద లుక్. సారీ, మెగాస్టార్ గారికి ఎంత ఇష్టమైనప్పటికీ ఆ లుక్ కూడా మనల్ని కిక్ ఇవ్వాలి, ఆ లుక్ కూడా కరెక్ట్ ట్రీట్ ఇవ్వాలి. ఆ కాకకు సంబంధించిన కేకలాగా ఉండాలి కానీ లుక్ కాకలాగా చల్లారిపోయే లుక్ అయితే నాన్న ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. సో ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద లుక్స్. అంటే ఫస్ట్ లుక్ కొంచెం బాగుంటే
బాగున్నా నా ఒపీనియన్ వచ్చింది, నాకు అంత అనిపించలేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఎప్పుడైతే మన చిరంజీవి గారు గన్స్ పైకి ఎత్తారో ఈ మైండ్ లో చాలా మంది చెప్పండి మామ, మీకు ఆ గన్స్ పైకి ఎత్తినప్పుడు డబ్ 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 అని కొన్ని స్టోరీలు మన మైండ్ లో దబ్ దబ్ తిరిగేస్తాయి, రాసి పెడితే చాలా మందికి. బికాజ్ నాకు చూసినప్పుడు చాలా స్టోరీలు రెఫరెన్స్లు అయితే గడగడగా వచ్చాయి. ఒకటైతే ఇంద్రాలాగా ఫ్లాష్ బ్యాక్ ఉండాలి, ఇంద్రాలాగా మాస్ క్లాసు మిక్స్ చేసుకుంటా పోవాలి, అమాయకంగా ఉండే మనిషి అనుకోవచ్చు. లేదంటే ఈ మధ్య వచ్చిన జైలర్ లాంటి సన్నివేశం కైండ్ ఆఫ్ ఫాదర్ డాటర్ కైండ్ ఆఫ్ ఇలాంటివి అవి ఉండొచ్చు. ఐ మీన్ లైక్ ఫాదర్ డాన్ చూసారు కదా మీరు, ఫాదర్ సన్ని చివరికి చంపేస్తాడు రజనీకాంత్ గారు జైలర్ సినిమాలో, ఎందుకు పోతారు బ్యాడ్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటి కైండ్ ఆఫ్ పిక్చర్ ఏమైనా కొట్టారనిపించింది. లేదంటే నాకు ఇంకా టు ద నెక్స్ట్కి వెళ్తే ఈ విక్రమ్ సినిమాలో చూసినట్టు వీళ్ళందరూ ఏజెంట్లా, లేదంటే ఏజెంట్లే తిరిగి వచ్చి కొడుకును కాపాడటవా, లేదంటే ఏదో ఒక సన్నివేశంలో ఎవరినో కాపాడడానికి వచ్చి కూతురు అయితే కూతుర్ని కాపాడడానికి వచ్చిన ఏజెంట్లా, యాక్వాలో పెట్టిన ఒక ఏజెన్సీనా, లైక్ సునీల్ ఒక చివరిలో మనకు సర్ప్రైజ్ సునీల్ కానీ గెటప్ సీన్ కానీ వీళ్ళందరూ ఏమైనా స్పైలా, అజ్ఞాత మన టాగూర్ సినిమా లాగా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరా ఏమో అన్నట్టు. బికాస్ చాలా స్టోరీస్ ఫ్లాష్ అయిపోయినాయి మా మైండ్ లో. చూసినప్పుడు మీకు కూడా అలా అనిపించిందా లేదా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయాలి. లిటరల్ గా నాకు ఎందుకంటే ఏ గ్లిమ్స్ చూసినా ఇంత లుక్స్ చూసినా గ్లిమ్స్ చూసినా ఇంత స్టోరీ ప్రొడక్షన్ రాదు. బట్ దీనికైతే నాకు ఇన్ని స్టోరీస్ ఎందుకు ఒకేసారి రిఫ్లెక్ట్ అయ్యాయి అవి మీకు చెప్పాలనుకున్నా. నాకు అనిపించింది అసలు ఆ గన్స్ కి బేసిక్ ఏంటంటే ప్లాట్, ఆ గన్స్ కి అలాంటి సాఫ్ట్ ప్రోగ్రామ్ పర్సన్ కి అలాంటి గన్స్ కి ఆ కూతురికి ఉన్నట్టు సంబంధమే ఈ రెండు త్రికోణాల మధ్య జరిగే ప్లాట్ స్టోరీ ఈ కాకా మూవీ అని అర్థమవుతుంది. కాకా ఈజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఏ గ్యాంగ్స్టర్, కాకా ఈజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఏ గ్యాంగ్ లీడర్. సో అందుకే గ్యాంగ్ లీడర్ బీజం వేస్తారు. టాగూర్ మరో లైక్ ఏమన్నా గ్యాంగ్ లీడర్ అయి ఉండి ఎలాంటి పరిచయాలు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లాట్ లోనే వెళ్తుంది. సో అక్కడే నాకు కొంచెం ఇంప్రెషన్ తగ్గింది. బట్ ఏమన్నా ట్విస్ట్లు, ఏమన్నా అద్భుతాలు, ఏమన్నా సర్ప్రైజులు, ఏమన్నా స్టోరీ బ్లెండ్ చేసి ఎమోషన్స్ ఉంటే మేబీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాబట్టి మేబీ సంక్రాంతికి మనకు ట్రీట్ ఇచ్చి ఎంటర్టైన్ చేయగలిగితే విచ్ ఇస్ వెరీ గుడ్ అని నా ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా గ్లిమ్స్ అంటే సోగానే ఉంది, సో యావరేజ్ గానే ఉంది, నాకు సూపర్ డూపర్ అని అనిపించలేదు బేసిక్ గా. సో మరి మీకైతే ఈ గ్లిమ్స్ కానీ ఈ టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ మీ అభిప్రాయం ఏంటి, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేశాను మామ. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మామ, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అంటే అంటిల్ ద నెక్స్ట్ వీడియో ఉంటాము, బాయ్ టాటా.